హెల్త్ న్యూస్ మీకోసం. రోజుకి 10,000 అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు డాక్టర్లు. అయితే ఖచ్చితంగా 10,000 అడుగులు నడవాలనేమీ లేదని, కనీసం 7,000 అడుగులు నడిచినా ఆరోగ్యానికి మేలేనని ఒక తాజా పరిశోధన పేర్కొంటుంది. 7,000 అడుగులు నడవడం వల్ల గుండె జబ్బు, దీర్ఘకాలిక జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల సమీక్షలో తేలింది. అంటే 10,000 అడుగుల కన్నా ముందే నడక ప్రయోజనాలు మొదలవుతున్నాయన్నమాట. రోజుకి 2,000 అడుగులు నడిచేవారితో పోలిస్తే 7,000 అడుగులు నడిచేవారికి ఏ కారణంతోనైనా సంభవించే అకాల మరణం ముప్పు 47%, గుండె జబ్బు, మతిమరుపు, మధుమేహం ముప్పు 25% నుంచి 38% వరకు తగ్గుతున్నట్లు ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటుంది. అలాగని 10,000 అడుగులు నడవద్దని కాదు, దీన్ని అలాగే కొనసాగించడం మంచిది. ఎందుకంటే 7,000 అడుగుల కన్నా ఎక్కువ నడిచిన వారికి అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. గతంలో 160,000 మందికి పైగా వ్యక్తులపై నిర్వహించిన 31 అధ్యయనాలను సమీక్షించి ఈ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఒక మాదిరిగా అంటే 4,000 అడుగులు నడిచినా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉండడం విశేషం. అయితే మన దగ్గర చాలామంది 2,500 నుంచి 3,500 అడుగుల దూరమే నడుస్తున్నట్లు అధ్యయనాలు చెబుతూ ఉండడం గమనించదగ్గ విషయం. నడకతో రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్, కొవ్వు మోతాదులు అదుపులో ఉంటాయి. ఫలితంగా గుండె జబ్బు, క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. కాబట్టి నడకను తేలికగా తీసుకోకుండా రోజూ కాళ్లకు పని చెప్పడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.